యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మీరు ఐ థింక్ వ్యూవర్స్లో చాలామంది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. అందులో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా ఎక్కువ మందే ఉండి ఉంటారు. సో వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయ్యే సినిమా, అంటే వాళ్ళ జీవితాన్ని అద్దం పట్టినట్టు చూపించిన సినిమా 3BHK. సో రిలీజ్ అయిందనమాట ఈరోజు. దాని రివ్యూ ఏంటి, దాని గురించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. నాతో పాటు రివ్యూవర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. హలో, బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి 3BHK చూసిన తర్వాత మీ మీ ఒక 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం మీ లైఫ్ స్టైల్ ఏమన్నా గుర్తొచ్చిందా? స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళడం, కాలేజ్ నుంచి జాబ్ తెచ్చుకోవడం, ఇలాంటివి ఏమైనా గుర్తొచ్చినాయా? అంటే సగటు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు కదా, ఆ మిడ్ సెగ్మెంట్లో ఉండే వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎలా కాంప్రమైజ్ అవుతారు, ప్రతి స్టేజ్లో వాళ్ళకి ఏదైనా కోరిక పుట్టినప్పుడు ఆ కోరికను ఎలా చంపేసుకొని ఒక 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 ఆశ అంటూ పెట్టుకొని ఆ ఆశ కోసం ఎలా పనిచేస్తారు, ఆ ఆశ తీరే టైంకి వాళ్ళకి ఇంకో కష్టం వచ్చి ఆ ఆశను ఎలా చిదిమేస్తుంది అనే ఒక కష్టాన్ని కొంచెం ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ట్రై చేస్తారు ఈ సినిమాలో. ఇది ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్కి అద్దం పెట్టే సినిమా. సో ఏంటి అంటే బేసికల్లీ ఒక ఆడియన్ సినిమా కోసం ఎందుకు వెళ్తాడు అంటే ఎయిదర్ ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్తాడు, లేదంటే ఎగ్జైట్ అవ్వడానికి వెళ్తాడు. మీరు ఏ కోణంలో ఈ సినిమాని చూసి ఆడియన్ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నారు? అంటే ఇందులో సినిమాటిక్గా ఏమీ లేదు, ఇట్స్ మోర్ ఆఫ్ రియాలిటీని చూపించడానికి ట్రై చేస్తారు స్క్రీన్ మీద. మనకి మలయాళం సినిమాలు మ్యాక్సిమం మనము ఓటీటీలో చూసి చాలా మెచ్చుకుంటాము, రియాలిటీకి దగ్గరగా ఉంది అని. సో సిద్ధార్థ్ ఈసారి స్టెప్ తీసుకున్నాడు, మోస్ట్ రియలిస్టిక్గా తీద్దాం సినిమా అనే కోణంలోనే సినిమా అంతా ఉంది. తండ్రి, తల్లి, కూతురు, కొడుకు, ఈ నలుగురు వాళ్ళ లైఫ్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు సెల్ఫ్ అండర్స్టాండింగ్గా ఉంటూ, సెల్ఫ్ మోటివేషన్తో ఉంటూ ఎలా వాళ్ళ బతికిడుస్తుంటారు అనేది. ఎప్పుడైనా కొడుకు బర్స్ట్ అయినా, కూతురు బర్స్ట్ అయినా, తల్లి వాళ్ళని ఎలా కూల్ చేస్తుంది, తండ్రి వాళ్ళని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇవన్నీ కూడా బాగా చూపించారు. బేసికల్లీ చాలామంది రియల్ లైఫ్స్లో వినే మాట ఇది ఏంటంటే, ఏంట్రా నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది అంటే, కరెక్ట్గా ఏదైనా ఒకటి నోటికాడ కూడు నేల జారిపోయింది, నేల మీద పడిపోయింది అన్నట్టు, చేయి జారిపోయింది అన్నట్టు, నోటికి అందదు అన్నట్టు, కరెక్ట్గా ఆ 3BHK అనే కాన్సెప్ట్ చాలామందికి ఇప్పుడు కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ. ఒక పాయింట్ని చివరిదాకా లాగాడు, ఇన్ని కష్టాలు కనిపించినాయి ఈ మధ్యలో. దీన్ని బేసికల్లీ నార్మల్గా చెప్పండి, ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు అనుకుంటున్నారు? అంటే ఆదరిస్తే బాగుంటుందండి. అంటే సినిమా అనగానే మనకి కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, రియాలిటీని చూపించే సినిమాలు హాలీవుడ్లో చాలా వస్తాయి, మన దగ్గర చాలా తక్కువ. ఇంత క్లోజ్ టు రియాలిటీ సినిమా వచ్చినప్పుడు అది ఆర్ట్ ఫార్మాట్లో మనం వెల్కమ్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. బికాస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ లో బడ్జెట్ మూవీ. దీన్ని కమర్షియల్గా సేల్ చేశారనే కంటే కూడా టికెట్స్ కూడా కాస్ట్ తక్కువ ఉంది. సో ఒక ఫ్యామిలీగా ఒక సినిమాకి వచ్చినప్పుడు ఎలాంటి వల్గారిటీ లేకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళ ప్రతిబింబం చూసుకున్నట్టు అనిపిస్తుంది. నాట్ ఎవ్రీ ఆడియన్స్ మైట్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్, బట్ దే మైట్ ఐడెంటిఫై విత్ వాళ్ళ చుట్టాల్లోనూ, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనూ ఎవరో ఒకరితోటి ఈ క్యారెక్టర్స్ చూసుంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి అంటే ఇందులో టైం లైన్తో చూపించారు వాళ్ళు. అంటే 2009 నుంచి 2010, 2011 అలా ఆ టైం లైన్, అంటే వాళ్ళ లైఫ్ సైకిల్ ఎలా కష్టాలు వస్తున్నాయి ఒక్కొక్క ఇయర్ దాటుతున్న కొద్దీ అనేది చూపించుకుంటూ వచ్చారు. సో ఇక్కడ మనకి ఐడెంటిటీ ఫ్యాక్టర్ అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మామూలుగా పేరెంట్స్ ఏం చెప్తుంటారంటే, అరే మన కష్టాలు తీరాలంటే మీరు చదువుకొని సాధిస్తేనే మనం దీంట్లోంచి బయటపడతాము, అదర్వైజ్ ఇంకొక మార్గం లేదన్నప్పుడు ఆ స్ట్రెస్ తీసుకొని ఆ పిల్లలు, మామూలుగా వాళ్ళు క్లెవర్ స్టూడెంటే, వాళ్ళు దాన్ని గట్టెక్కేసే చదువు ఉన్న పిల్లలే, ఆ తెలివి ఉన్న పిల్లలు అయినప్పటికీ కూడా ఆ స్ట్రెస్ వాళ్ళ మీద ఇంపోజ్ అవుతున్నప్పుడు ఆ స్ట్రెస్ డామినేట్ అయ్యి వాళ్ళకి తెలిసిన ఆన్సర్ కూడా ఎగ్జామ్లో రాయలేక వాళ్ళు ఎలా ఒక మానసిక సంఘర్షణ అనేది ఎలా ఎదుర్కొంటారు అనేది ఈ సినిమాలో కళ్ళకట్టినట్టు చూపిస్తారు. ఇదే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఒక రిచ్ పర్సన్కి వస్తే చాలా ఈజీగా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం చెప్పుకొని దానికి సొల్యూషన్తో బయటకు వస్తారు. కానీ మిడ్ సెగ్మెంట్ ఎలా ఉంటారంటే, వాళ్ళ సంపాదించే ప్రతి రూపాయి కూడా యూటిలైజేషన్లోకి వెళ్ళాలని కోరుకుంటారు. వాళ్ళకి బర్త్డే ఉన్నా పెద్ద సెలబ్రేషన్ చేసుకోరు, పండగకి బట్టలు అనేది అలాంటి ప్రయారిటీస్ పెట్టుకోకుండా ఏదో ఒక లైఫ్లో ఒక అచీవబుల్ నియరెస్ట్ టార్గెట్ ఏదైనా పెట్టుకొని దానికోసం అంటూ తాపత్రయపడుతూ కష్టపడుతూ ఉంటారు. సో ఇలాంటి కాంప్రమైజెస్ ఇలాంటివన్నీ కూడా కలిపి చూపించిన సినిమా ఇది. సూపర్. అంటే బేసికల్లీ ఒకప్పుడు నిజం మాట్లాడుకుంటే 90s కావచ్చు, 20s కావచ్చు, ఆఫ్టర్ 20 నాకు తెలిసి పాండమిక్ ముందు వరకు కూడా
ఈ సొంతిల్లు అనేది ఒక నిజంగా ఒక కళగా మిగిలిపోయింది చాలామందికి. 30 ఏళ్ళు సొంత ఇంటి కోసం కష్టపడే వాళ్ళు, వాళ్ళ జీవితంలో సొంతిల్లు చూడకుండా చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడైతే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఒకడే ఎద్దులా కష్టపడి అందరినీ లాగేవాడు. వాడికి పాపం లోన్ వస్తే ఓకే, లోన్ రాకపోతే పాపం వాడు కూడా వెయిట్ చేయాల్సింది. ఇప్పుడైతే ఇలాంటివన్నీ వచ్చినాయి. సో బేసికలీ రియాలిటీ మీకు అంటే ఎక్కడైనా డైరెక్టర్ ఏమన్నా లిబర్టీ తీసుకున్నట్టు అనిపించిందా? ఎంత రియాలిటీ ఎలా చూపించారా నాయన అని అనిపించిందా మీకు? ఎక్కడన్నా కొంచెం లిబర్టీ తీసుకుని కొంచెం మార్చారు, ఈ ఒరిజినల్గా ఎలా ఉండవు అప్పట్లో లైవ్స్, కొంచెం ఈయన లిబర్టీ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు అని అనిపించిందా? లేదు అచ్చు మీకు జీవితాలు ఎలా ఉన్నాయో అలాగే చూపించడం అనిపించింది, బికాజ్ మీరు అద్దం పట్టినట్టు ఉందని అన్నారు కదా. అవునవును. మామూలుగా మనకి మిడ్ సెగ్మెంట్ కానీ ఇలాంటి వాళ్ళు సినిమాకి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో జరగనివి ఏమన్నా సినిమాలో చూసుకొని ఆనందపడతారు, వాళ్ళకు ఒక హోప్తో బయటకు వెళ్తారు. ఈ సినిమాలో ఒక స్టార్టింగ్ నుంచి ఒక లాస్ట్ బిఫోర్ క్లైమాక్స్ వరకు కూడా వీ సీ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, బాధ చూస్తాం సినిమాలో. ప్రతి స్టేజ్లో వాళ్ళు పడుతున్న కష్టాలు, ఆ కష్టాన్ని వాళ్ళు గివప్ చేయకుండా ఒక ఫ్యామిలీగా టుగెదర్గా ఒకరికొకరు అంటూ ఉండి ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఒకరినొకరు కన్సోల్ చేసుకుంటూ ఎలా కష్టాన్ని ఎదుర్కొంటారు, మళ్ళీ నెక్స్ట్ దానికి ఎలా రెడీ అవుతారు అనేది చూపించుకుంటూ వచ్చాడు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. సో సిద్ధార్థ్ రియాలిటీ మీరు అన్నట్టు మోస్ట్ రియలిస్టిక్ మూవీ ఇది సిద్ధార్థ్. దాంట్లో సిద్ధార్థ్ గారి విషయానికి వస్తే ఆయన ఈ మధ్య అంటే ఒకప్పుడు ఆయన ఎంత లవర్ బాయ్ మన అందరికీ తెలుసు. అమ్మాయిలు ఎలా అంటే ఇప్పటికీ కూడా మన కొంచెం 90s కిడ్స్ కావచ్చు 80s కిడ్స్ కావచ్చు వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యేవారు అప్పట్లో, అన్ని లవ్ స్టోరీస్ ఇలాంటివి తీసేవారు. ఇప్పుడు వచ్చేసరికి రీసెంట్గా చిన్న కావచ్చు, ఇలాంటి ఈ సినిమా కావచ్చు, చిన్ని కావచ్చు, ఈ సినిమా కావచ్చు, కొంచెం ఆయన మొత్తం ట్రాక్ మార్చినట్టు అనిపిస్తుంది. అంటే వేరే పందాలు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఈ మధ్య కావాలని లవ్ స్టోరీనో ఒక కాలేజ్ యూత్ స్టోరీసో ఇలాంటివి పట్టుకోకుండా ఈ పందాలు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో ఆయన కెరియర్ గ్రాఫ్ మీరు ఎలా చూస్తారు? అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటారు? అదే మీరు చెప్పినట్టు ఆయన ఒక యంగ్స్టర్ రోల్స్ చేసినప్పుడు మంచి లవబుల్ బాయ్ లాగా స్టైలిష్గా చామ్గా అమ్మాయిలు పటాయిస్తూ అలా చూసాము రోల్స్లో. అప్పుడు అందరూ బాగా మెచ్చుకున్నారు, యూత్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. ఎప్పటి నుంచి అయితే ఆయన ఆమిర్ ఖాన్తో ఒక హిందీ మూవీ చేశారు, అండ్ ఆయన మనందరికీ తెలుసు ఆయన హీజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మణిరత్నం గారు. మణిరత్నం దగ్గర పనిచేసిన ఒక టెక్నీషియన్ తిను. సో ఇతని మైండ్లో ఎక్కడో ఆ సీరియస్ సినిమా అనేది ఎప్పుడు మైండ్లో ఉంది తనకి, కానీ ఆపర్చునిటీ అనేది తన ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుంది. ఎప్పుడైతే ఆమిర్ ఖాన్తో ఒక హిందీ సినిమా చేశారు కదా, అక్కడి నుంచి కూడా కొంచెం హీఈస్ డ్రైవింగ్ హిమ్సెల్ఫ్ టువర్డ్స్ సోషల్ అవేర్నెస్ కానీ సోషల్ కాన్సెప్ట్, పబ్లిక్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేసే సినిమాలు ఇలాంటివి తీసుకుంటూ వస్తున్నారు. అలాంటి కోకు చెందిన సినిమానే ఒకటి చిన్ని అనుకుంటే ఇది ఇంకొక ప్రయత్నం అని చెప్పొచ్చు. ఓకే. సో క్యారెక్టరైజేషన్స్కి వస్తే దేవయాని గారిని తీసుకొచ్చారు మళ్ళీ అమ్మ కింద, శరత్ కుమార్ గారు అంటే ఎలా ఉన్నారు? ఆమె చెల్లి కావచ్చు, సిద్ధార్థ్ గారి చెల్లి, ఆమె పేరు నాకు తెలీదు, అండ్ హీరోయిన్ కావచ్చు చైత్ర గారు. సో మన సప్త సాగరాలు దాటి సైడ్ బి లో హీరోయిన్ కింద చేసిన ఆమె. మొత్తం ఈ 5 క్యారెక్టర్లే మెయిన్ సినిమాకి మొత్తానికి కీలకం. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చినా వెళ్ళిపోతారు. సో వీళ్ళ 5 క్యారెక్టర్లు మొత్తం సినిమాకి ప్రాణం పోస్తాయి కాబట్టి ఎలా అనిపించింది? ఎవరి క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది మీకు? అంటే ఎంతమంది ఇది ఒక ఆర్ట్ సినిమా, సో ఎంతమంది సినిమాకి వచ్చి చూస్తారో తెలియదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మాత్రం చూస్తారేమో అనిపిస్తుంది నాకు. రీసెంట్గా వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమా ఉంది, అలాంటి సినిమా ఇది. ఇదివరకు అంటేనేమో మన దృశ్యం అనే సినిమా వచ్చింది కదా, ఒక ఫ్యామిలీ సంఘర్షణ, ఆ ఫ్యామిలీ ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఆ ఫ్యామిలీ మధ్యలో ఉండే బాండింగ్, అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్స్, క్లారిఫికేషన్స్, డిమోటివేషన్ టువర్డ్స్ మోటివేషన్, ఇవన్నీ కూడా అంటే ప్రేరణ పొందాలంటే చాలా ప్రేరణ పొందొచ్చు, కానీ సెల్ఫ్ మోటివేషన్ లేని వాళ్ళు ఎవరైనా ఈ సినిమా చూస్తే క్లైమాక్స్ వరకు చూడకపోతే డిసప్పాయింట్ అయ్యి బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. నా లైఫ్ ఇలా ఉంది కదా అని బాధపడుతూ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో సినిమా అంతా చూడాలి అందరూ, ఎండ్ వరకు చూస్తే ఒక హోప్తోనే బయటకు వస్తారు. ఓవర్ ద 2 decades ఆల్మోస్ట్ 20 years నుంచి మీరు ఆడియన్స్ ఎలా చూస్తున్నారు సినిమాలు? ఒక ఆడియన్గా మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటారు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు జనరేషన్స్ కావచ్చు. మీ ఫ్రెండ్స్తో చూసిన వాళ్ళు మీరు, మీ ఫాదర్స్ని చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ని చూసారు, ఇప్పుడు మీ జనరేషన్స్ని చూస్తున్నారు. సో అంటే ఓవర్ ద డికేడ్స్ పేషెన్స్ తగ్గిపోతుంది అంటారా? బికాజ్ మీరు సినిమా కూడా చూస్తే మీరు అన్నారు ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాడు. సో అంతవరకు ఇన్ని కష్టాలు ఏంటారా నాయన అని ఇంటర్వెల్కి లేచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో నార్మల్గా ఆడియన్స్ టేస్ట్ అడుగుతున్నాను, చూసే వాళ్ళు ఉన్నారా? ఏమన్నా వాళ్ళ పేషెన్స్ తగ్గిపోతుంది అంటున్నారా? ఇప్పుడు యూత్ సెగ్మెంట్ ఉంటారు కదండి, వాళ్ళకంతా అటెన్షన్ స్పాన్ తక్కువ. స్మార్ట్ ఫోన్స్, ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ యూజ్ చేసే వాళ్ళకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. బైక్స్ యూజ్ చేసే వాళ్ళకి కూడా అన్నీ ఫాస్ట్గా అయిపోవాలని కోరుకుంటారు వాళ్ళు. అదే వాళ్ళ లైఫ్లో ఏదైతే స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తారో అదే స్పీడ్ ఒక సినిమాలో, ఒక ఎంటర్టైనింగ్ ప్రోడక్ట్లో కోరుకుంటారు వాళ్ళు. అది వెబ్ సిరీస్ అయినా సినిమా అయినా.
సో ఆ సెగ్మెంట్కి ఎంతవరకు ఈ సినిమా అంటే వాళ్ళు కన్విన్స్ అవుతారో తెలియదు, కానీ లైఫ్లో డెప్త్ ఉండే వాళ్ళు ఉంటారు కదండి, అంటే ప్రాబ్లమ్స్ చూస్తూ ఇంట్లో వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ చూస్తూ వాళ్ళ తండ్రి కష్టపడుతూ వాళ్ళ తల్లి కష్టపడుతూ వాళ్ళ మీద అంటే తల్లి తండ్రి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి పిల్లల మీద ఏదైతే ఇన్వెస్ట్ చేస్తూ పైకి తీసుకొస్తుంటారు కదా, అలా ఉన్న ప్రతి యంగ్స్టర్ ఖచ్చితంగా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. అలా చేస్తున్న ప్రతి తల్లి తండ్రి ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. సో మంచి వాళ్ళకు ఒక మంచి సినిమా ఇది. సో డైరెక్టర్ గారికి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి అసలు? ఆయన ఫిల్మ్ మేకింగ్ కొన్ని సినిమాలు ఉంటాయండి ఇవి బియాండ్ ఎంటర్టైన్మెంట్ లైఫ్ కనిపించే సినిమా ఇది. సో మనలాంటి పబ్లిక్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మనమే రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, ఇందులో ఎలాంటి వల్గారిటీ లేదు, ఎలాంటి బూత్ డైలాగ్స్ లేవు, కాకపోతే కొంచెం ఫెయిల్యూర్ అనే ఆ వ్యక్తి లైఫ్లో ఫెయిల్యూర్ అవుతున్నాడు కంటిన్యూగా, ఆ ఫెయిల్యూర్కి వ్యాలిడ్ రీజన్స్ చూపించారు. ఆ వ్యాలిడ్ రీజన్స్ వల్ల పేరెంట్స్ ఎంతో అంత మారి పిల్లల మీద మోటివేట్ చేయండి, కానీ ప్రెషర్ లాగా అది ఇంపోజ్ చేసినట్టు నువ్వు ఖచ్చితంగా డెవలప్ అవ్వాలరా, నువ్వు లేకపోతే మేము లేము అని భయపెట్టకుండా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఎందుకంటే అఫ్కోర్స్ వాళ్ళ మీద చాలా భారం ఉంటుంది, ఆ భారం ఎంతో అంత పిల్లల మీద షేర్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ భారము మనం చూస్తాం చాలా కాలేజెస్లో ఇంటర్మీడియట్ పిల్లలు ఆ చదువు భరించలేక సూసైడ్ చేసుకోవడం చూస్తాము. సో అలాంటి స్టెప్స్ తీసుకోకుండా అంటే ఇందులో ఒకటి చూపిస్తారండి ఒక ఇంటర్వ్యూలో సిద్ధార్థ్, చాలా బాగుంటుంది ఆ సీన్. అది రివీల్ అనుకున్నా నేను చెప్తాను పర్లేదు, ఎందుకంటే ఈ సీన్ చెప్పినందుకన్నా కొంతమంది సినిమా చూస్తారేమో అనిపిస్తుంది నాకు. తన లైఫ్లో చాలా ఇంటర్వ్యూస్, చాలా ఎగ్జామ్స్, చాలా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతూ వస్తాడనమాట. ఒక ఇంటర్వ్యూలో తను అడుగుతారు, ఇన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన తర్వాత ఇవాళ నువ్వు వచ్చే ఇంటర్వ్యూ ఎలా పాస్ అవుతావు అనుకున్నావు, ఎలా సెలెక్ట్ అవుతావు అనుకున్నా అంటే, నా లైఫ్లో నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నది ఒకటే, ఆయన లైఫ్లో ఏది చేద్దామన్నా ఏదో ఒక అబ్స్టకల్ వచ్చి పడిపోయారు, ఆ పడిపోయిన ప్రతిసారి మా కోసము మమ్మల్ని చూసి లేచి నిలబడి మళ్ళీ పరిగెత్తారు తప్ప ఏ రోజు గివప్ చేయలేదు. ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా కూడా నేను ఇంకో దానికి ప్రయత్నిస్తాను తప్ప ఇక్కడితో నా జీవితం ఆగిపోయిందని ఏ రోజు ఏ క్షణం నేను ఫీల్ అవ్వని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండే హీరోని నాకు మంచిగా అనిపించింది యాక్చువల్లీ. సూపర్ ఇన్స్పైరింగ్. సో టాప్ నాచ్ పర్ఫార్మర్ అంటే అందరూ స్కాలర్స్ అయినప్పటికీ కూడా ఒక టాపర్ ఉంటాడు. టాప్ నాచ్ పర్ఫార్మర్ ఎవరు సినిమాకి అంటారు? ఇద్దరు అండి. తండ్రి పాత్రలో శరత్ కుమార్ గారు, కొడుకు పాత్రలో సిద్ధార్థ్. అంటే సిద్ధార్థ్ తన స్కూల్ ఏజ్ నుంచి చూపించారు, అది గ్రాఫిక్స్ చేశారు అనుకుంటాను. స్కూల్ ఏజ్ లో చూపించినప్పుడు చాలా హీఈస్ లుకింగ్ లైక్ స్కూల్ బాయ్ ఓన్లీ. కాలేజ్ బాయ్ ఉన్నప్పుడేమో కాలేజ్ అబ్బాయి లానే ఉన్నాడు, మళ్ళీ ఎంప్లాయీ అన్నప్పుడు ఎంప్లాయీ లానే ఉన్నాడు. సో అది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మరి కంప్యూటర్ గ్రాఫిక్ తెలియలేదు. అంటే ఇందులో విఎఫ్ఎక్స్ ఉంది కానీ అది విఎఫ్ఎక్స్ అని తెలియట్లేదు. బాగా మేనేజ్ చేశారు డైరెక్టర్. కరెక్ట్ సూపర్. సో ఫైనల్లీ ఏంటి అంటే ఈ మూవీ గురించి వన్ సెంటెన్స్లో చెప్పమంటే, లేదంటే ఒక మెటాఫర్లో చెప్పమంటే ఏం చెప్తారు? సొసైటీలో ఎవ్వరికి హాని చేయకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు కష్టాలు పడుతూ పైకి వచ్చే జెన్యూన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, ఎవరిని మోసం చేయకుండా బతికే ఒక ప్రతి జెన్యూన్ ఫ్యామిలీ ఈ సినిమా చూడాలండి. వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. మీరే సినిమాలో హీరోలు. ప్రతి జెన్యూన్ ఫ్యామిలీలో ఉండే తల్లి తండ్రి కొడుకు కూతురు ఈ సినిమాలో హీరోలు వాళ్ళే. ఆల్టర్నేట్ టైటిల్ ఫర్ 3BHK ఏం చెప్తారు మీరు? అంటే మీ మనసులో ఒకటి అనిపిస్తుంది కదా సినిమా చూసిన తర్వాత. అంటే క్లైమాక్స్ కి ఇది యాప్ట్ టైటిల్, వాళ్ళు చూపించిన క్లైమాక్స్ కి ఈ టైటిల్ కరెక్టే. ఏమో నేను ఆలోచించలేదు, సడన్గా అడిగితే కష్టం. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ గుడ్ వైబ్స్ అండి. గుడ్ వైబ్స్ మైట్ బి గుడ్ వైబ్స్. గుడ్ వైబ్స్ ఇస్ ఎ గుడ్ టైటిల్. నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.